హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఈరోజు మనము ఈ వీడియోలో కోడింగ్ రోడ్ మ్యాప్ గురించి తెలుసుకుందాం. అదేంటి పైథాన్ రోడ్ మ్యాప్, జావా రోడ్ మ్యాప్ ఇలా కాకుండా కోడింగ్ రోడ్ మ్యాప్ ఏంటి అనేసి అనుకుంటున్నారా? వీడియో ఎండ్ వరకు చూసేయండి, మీకే అర్థమవుతుంది. సో బేసిక్గా జనరల్గా అందరూ నాన్ ఐటీ అయినా ఐటీ వాళ్ళైనా కూడా అసలు కోడింగ్ని ఎలా స్టార్ట్ చేయాలి అనేసి కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు. అంటే లైక్ మనము కోడింగ్ అంటే వాట్, లైక్ ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం లేకపోతే అలాంటివి అనుకుంటూ ఉంటాం కదా. సో వాటిని ఎలా అసలు ప్రిపేర్ అవ్వాలి అనేసి ఈ వీడియోలో అయితే చూసేద్దాం. సో ముందుగా అసలు లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి డిసైడ్ వాట్ ఏరియా యూ వాంట్ టు ఫోకస్. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది లైక్ బిగినర్ మిస్టేక్స్ లాగా లైక్ అసలు వాళ్ళకి ఐడియా అనేది ఉండదు, అంటే ఏది నేర్చుకుంటే ఏం అవ్వచ్చు అలా అనేసి. సో బేసిక్గా ఏదో ఒక దాంట్లో జాయిన్ అవుదాం, ఇది అవసరం పడుతుందేమో అని అనుకుంటారు, నేర్చుకుంటారు, అంత బాగానే ఉంటుంది. కొన్ని మంత్స్ అయ్యాక అతనికి ఒకటి అనిపిస్తుంది, నేను లైక్ డేటా సైన్స్ లేకపోతే వెబ్ డెవలప్మెంట్ సైడ్ అలా వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు. అది నాకు ప్యాషన్గా అనిపిస్తుంది ఏంటి వెబ్ డెవలప్మెంట్ అనేది అని అనుకుంటూ ఉంటారు. కాకపోతే వాళ్ళు ఏదో వేరే లాంగ్వేజ్ దానికి సంబంధం లేనిదే నేర్చుకుంటూ ఉంటారు. అప్పుడు అది వేస్ట్ అయిపోతుంది కదా. సో ముందుగా అసలు అన్నీ ముందు పెట్టుకుని అసలు ఏమేమి ఉన్నాయి, ఏది నేర్చుకుంటే ఏమవుతాము అనేసి లైక్ కేటగిరీ వైజ్గా డివైడ్ చేసేసుకుని ముందు పెట్టుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెబ్ డెవలప్మెంట్ చూస్ చేసుకుంటారా, లేకపోతే పైథాన్ ఫుల్ స్టాక్ అవుదామని అనుకుంటున్నారా, ఫుల్ స్టాక్ డెవలపర్ అవుదామనేసి అనుకుంటున్నారా, లేకపోతే జావా ఫుల్ స్టాక్ డెవలపర్ అవుదామనేసి అనుకుంటున్నారా, లేకపోతే ఇవన్నీ పక్కన పెడితే అసలు మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేది ఒక డెవలపర్ అవ్వడానికా, లెక్చరర్ అవ్వడానికా, లేకపోతే ఒక ట్యూటర్ అవ్వడానికా, ఫ్రీలాన్సర్ అవ్వడానికా, కంటెంట్ క్రియేటర్ అవ్వడానికా, అసలు ఎందుకు నేర్చుకుంటున్నామో ఒక ఐడియా అనేది పెట్టుకుని నేర్చుకోండి. సో మనం ఏం నేర్చుకున్నా సరే లైక్ మన పర్పస్ ఏంటి అనేది ముందు చూసేసుకోండి. సో ఇలా నేను చెప్పిన విధంగా వెబ్ డెవలప్మెంటా, పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ అవుదామని అనుకుంటున్నారా, అలా లైక్ ఐటీ సైడ్ అయినా, లేకపోతే మీరు ఒక ట్యూటర్ అవుదామని అనుకుంటున్నారా, ట్రైనర్ లేకపోతే కంటెంట్ క్రియేటర్, వాట్ ఎవర్ ఏ ఫీల్డ్ అయినా సరే మనం నేర్చుకునేది అవసరం పడుతుంది. సో అసలు దేనికోసం నేర్చుకోవాలనేసి అనుకుంటున్నాం అనేది మెయిన్. సో అలా మనము అసలు ఏ ఏరియా మనం ఫోకస్ చేయాలనుకుంటున్నామో ముందైతే డిసైడ్ అవుదాం. దాని తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫౌండేషన్ అనేది మనకు ఉండాలన్నమాట. బేసిక్గా C++ కానివ్వండి, పైథాన్ కానివ్వండి, జావా కానివ్వండి, లేకపోతే జావా స్క్రిప్ట్ కానివ్వండి, ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్ చేసుకుని దాంట్లో డెప్త్ అంటే లైక్ దాంట్లో లైక్ టాపిక్స్ ఏమేమి ఉంటాయి, వేరియబుల్ అంటే ఏంటి, లైక్ కామెంట్స్ అంటే ఏంటి, ఫంక్షన్స్ అంటే ఏంటి, అరేస్ అంటే ఏంటి, ఊప్స్ అంటే ఏంటి, లైక్ మీరు ప్రాక్టికల్గా వాటిని చేయగలుగుతున్నారు అనేలాగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ప్రిపేర్ అయిపోండి. ఓకే, దాని తర్వాత మనము చేయాల్సింది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్ అనేసి అంటాం. జనరల్గా డిఎస్ఏ అనేసి ఉంటాము, మీరు వినే ఉంటారు. సో ఈ డిఎస్ఏని మనం నేర్చుకోవాలన్నమాట. ఈ డిఎస్ఏ నేర్చుకోవడం వల్ల మనకి లాజికల్ థింకింగ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, దాని తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసరికి డెవలప్మెంట్ ట్రాక్. చెప్పాను కదా అండి, మీరు ఇదంతా నేర్చుకున్న తర్వాత ఇప్పుడు ఒక డెవలప్మెంట్ ట్రాక్లోకి వెళ్ళండి. అంటే మీరు యాప్ డెవలప్మెంట్ చేద్దామనేసి అనుకుంటున్నారా, గేమ్ డెవలప్మెంటా, లేకపోతే ఆండ్రాయిడ్ డెవలప్మెంటా, లేకపోతే వెబ్ డెవలప్మెంటా, లేకపోతే డేటా సైన్సా, ఇది కూడా ఒక డెవలప్మెంట్లా ఉంటుంది కదా, డేటా సైన్సా, మెషిన్ లెర్నింగ్ ఇంజనీరా, లేకపోతే ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా, అలా ఒక డెవలప్మెంట్ ట్రాక్ని చూస్ చేసేసుకోండి. ఓకే, ఏఐ. సో వీటిలోనే కాదు, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ముందుగానే లైక్ ఒక ట్రాక్ అనేది ఉంటుంది కదా, దాని వైపుగా వెళ్ళాలి మనము. అది ఒక్కొక్కటి నేర్చుకుని వేసి. సో ఫర్ ఎగ్జాంపుల్ డేటా సైన్స్ తీసుకుందాం. డేటా సైన్స్ అంటే లైక్ మనకి ముందుగా పైథాన్ రావాలి, దాంతోపాటు కొన్ని ఫ్రేమ్వర్క్స్ వచ్చి ఉండాలి, లైక్ టాబ్లో, పవర్ బిఐ ఇవన్నీ కూడా దాంట్లో యాడ్ ఆన్ అయి ఉంటాయి. సో ఇలా
డేటా సైన్స్ నేర్చుకోవాలంటే ఇది రోడ్ మ్యాప్ ఉంది. వెబ్ డెవలప్మెంట్ తీసుకుంటే ఫస్ట్ మనము హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్, ఏదైనా ఫ్రేమ్వర్క్ వచ్చేసి రియాక్ట్ జేఎస్ లాంటిది, బూట్ స్ట్రాప్ అండ్ మనకి జావాస్క్రిప్ట్ ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. అంటే ఒక ట్రాక్ అనేది కనిపిస్తుంది కదా, సో ఇలాంటి ఒక ట్రాక్ని ఏదైనా ఫిక్స్ చేసేసుకోండి. ఇంతకుముందు నేర్చుకున్న మనం బేసిక్స్ అన్నీ కూడా దీనిలో అవసరం పడతాయి. దాని తర్వాత మీకు ఒక డెవలప్మెంట్ నేర్చుకున్నారు, ఒక దానికి సంబంధించింది ఒకటి ఇక్కడ నేను చెప్పాను కదా, ఒకవేళ ఈ ఐడియా మీకు ఒక కెరీర్ ఫోకస్ ఏరియా అనేది మీరు ముందే చూసుకోకపోతే, ఇక్కడ మీరు డేటా సైన్స్ అని చెప్పేసి జావా నేర్చుకున్నారనుకోండి ముందుగానే అంత యూజ్ అవ్వదు. అదే పైథాన్ నేర్చుకున్నారనుకోండి, ఓకే మీరు నేర్చుకునే ముందే నేను డేటా సైంటిస్ట్ అవ్వాలి అని ముందే ఇక్కడనే ఈ పాయింట్లోనే స్టార్ట్ చేస్తే మీరు ఆబ్వియస్గా పైథాన్ ఫుల్ స్టాక్ తీసుకుంటారు. దాంట్లో ఉండేవన్నీ మనకు డేటా సైన్స్లో అవసరం పడతాయి కాబట్టి అలా ఇది ముందుగానే డిసైడ్ చేసేసుకోవాలి. సో ఇక్కడ మనము ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నాము, డిఎస్ఏ మనకు వచ్చు, అండ్ ఒక దీంట్లో ఏదైనా డేటా సైన్స్ అయినా వెబ్ డెవలప్మెంట్ అయినా వచ్చు. సో మనం చేయాల్సిన పని ఇక్కడతో 75% అయిపోయింది. ఓకే, సో దాని తర్వాత ఏం చేయాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బిల్డ్ రియల్ టైం ప్రాజెక్ట్స్ అనమాట. రియల్ టైం ప్రాజెక్ట్స్ని చెయ్యండి. అంతటితో నాకు వచ్చు కదా అనేసి ఆగిపోకండి. ఇవన్నీ చేస్తుంటే మీరు ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు మీ ల్యాప్టాప్స్ ఓపెన్ చేసి, కానీ మీకు రాదు. ఇక నేను 75% నేర్చుకున్నారు, మీకు ఒక వచ్చు అనేసి అంటున్నాను కదా, మీకు అందులో జస్ట్ 50% మీరు కవర్ చేసినట్టు, మీకు వచ్చినట్టు. వై? బికాస్ ఇక్కడ రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయడం వల్ల మనకి లాజికల్ థింకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసరికి ఏది ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఒకవేళ యూజ్ చేయరాన్ని చేస్తే ఎలా వస్తుంది ఎర్రర్, లేకపోతే ఏ కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు, ఏ టాపిక్ యూజ్ చేయొచ్చు, అండ్ మీకు ఒకవేళ తెలియకపోతే దాన్ని రీసెర్చ్ చేసి మళ్ళీ తెలుసుకుని ఆ ప్రాజెక్ట్ ఫుల్ఫిల్గా మీరు నచ్చినట్టుగా చేస్తారు. మీ ఓన్గా చేయండి. ఒక రియల్ టైం ప్రాజెక్ట్ అనేది ఎవరో తీసుకొచ్చి రెజ్యూమేలో పెట్టడం కాకుండా మీ ఓన్ సాటిస్ఫాక్షన్ రావాలి అంటే ఒకసారి చేసి చూడండి. రియల్ టైం ప్రాజెక్ట్ అనేది మీ ఓన్గా క్రేజీగా ఉంటుంది. ఓకే, సో మీరు మీ అంతకు ఒకటి ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తే సో అప్పుడు మీరు నేర్చుకున్నవన్నీ 100% వచ్చినట్టు. సో దాని తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇంకా మన కెరీర్ కోసం దేనికైతే ఫ్రీలాన్సర్ కన్నా, కంటెంట్ క్రియేటర్ కన్నా, ఐటీ జాబ్స్ కోసమైనా ఏదైతే ఉందో దానికి మనం ప్రిపేర్ అవ్వాలన్నమాట. అంటే ఎలా మనకి గిట్ హబ్ అండ్ అవన్నీ కూడా ఉండాలి. గిట్ హబ్ దాని తర్వాత మనము ఒక లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసేసుకుని దాంట్లో కనెక్షన్స్ పెంచుకోవాలి. నౌకరీ లేకపోతే ఇంకా చాలా వెబ్సైట్స్ ఉంటాయి. అలాంటి వెబ్సైట్స్లో మనము రిజిస్టర్ అయిపోయి మన సర్టిఫికేషన్స్ ఏమైనా ఉంటే దాంట్లో యాడ్ చేసేసి అండ్ అలాగే దాంట్లో జాబ్ సెర్చ్ చేసేసి సో మన కమ్యూనికేషన్ పెంచుకుంటూ అండ్ అలాగే కనెక్షన్స్ అనేవి పెంచుకుంటే లింక్డ్ఇన్లో చాలా యూజ్ ఉంటుంది. మనకి జాబ్స్ రావడానికి కానివ్వండి, రిక్రూటర్స్ మనం కనెక్ట్ అవ్వడం కానివ్వండి, సో జాబ్స్ రావడానికి అదొక ఆపర్చునిటీ. సో ఇలా మనం కెరీర్ అండ్ జాబ్ ప్రిపరేషన్ చేయాలి చెప్పాను కదా. ఫస్ట్గా వచ్చేసరికి గిట్ హబ్ అయితే ఫస్ట్ మీరు ప్రిపేర్ చేసేసుకుని అకౌంట్ క్రియేట్ చేసేసుకుని దాంట్లో మీరు రాసిన ఏదైతే ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఇంకేమన్నా మీరు నేర్చుకునే ప్రాసెస్లో ఏమన్నా చేస్తే కనుక అవన్నీ కూడా దాంట్లోకి యాడ్ చేయండి. సో అది మీ రెజ్యూమేలో లేకపోతే ఎక్కడైనా లింక్స్ యాడ్ చేయొచ్చు. మీ రిక్రూటర్స్, హెచ్ఆర్స్ కానివ్వండి, ఎవరైతే ఇంటర్వ్యూయర్స్ ఉన్నారో డైరెక్ట్గా మీరు అసలు ఏం చేశారనేసి లైవ్గా చూడొచ్చు. సో అలా ఉంటుంది. సో దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఇంత నేర్చుకున్నా కూడా రెజ్యూమే అనేది బిల్డ్ చేసుకోవడంలో అసలు మిస్టేక్ చేయకండి. ఎందుకంటే ఎంత నేర్చుకున్నా కూడా మీరు ఇవన్నీ నాకు వచ్చు అని మీరు వెళ్ళి చెప్పారు, అక్కడ మీ రెజ్యూమేసే మాట్లాడతాయి, రైట్? సో అక్కడికి వెళ్ళి మీ గురించి ఫస్ట్గా మీకంటే ముందుగానే అవి వాళ్ళని కలుస్తాయి, ఆ జాబ్ని అప్రోచ్ అవుతాయి. కాబట్టి మీ గురించి మీరు ఎక్స్ప్రెస్ చేయడానికి ఒకటి కాదు, అదే ఒక ఆపర్చునిటీ. కాబట్టి సో రెజ్యూమే అనేది స్ట్రాంగ్గా బిల్డ్ చేసేసుకోండి. ATS ఫ్రెండ్లీ రెజ్యూమేస్ బిల్డ్ చేసేసుకోండి జాబ్స్ రావడానికి, అదే మెయిన్ అనమాట. సో ఇదండి అసలు కోడింగ్ రోడ్ మ్యాప్ అంటే ఇది. సో మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, లేకపోతే ఇంకా ఫర్దర్గా దీనికి సంబంధం లేకున్నా కూడా ఏదన్నా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నా కూడా జస్ట్ కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. అండ్ నేను ఒక హాట్ న్యూస్ చెప్దామనేసి వచ్చాను. అదేంటి అంటే మన పైథాన్ లైఫ్ వాళ్ళు ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ని లాంచ్ చేశారండి. అది కూడా జస్ట్
1,999 మాత్రమే. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. ఓకే, ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో దీంట్లో మనకి ఫీచర్స్ వచ్చేసరికి కెరీర్ గైడెన్స్ ఉంటుంది, ప్రాజెక్ట్స్ ఉంటాయి, సర్టిఫికేషన్స్ ఉంటాయి, వాట్ నాట్ ఎవ్రీథింగ్ కూడా ఉంటాయి. సో మీకు ఫ్రీ క్లాస్, ఫ్రీ డెమో చూడాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసే నెంబర్కి కాంటాక్ట్ అయిపోండి. మీకు ఫ్రీ డెమో అనేది మేము పంపిస్తాము, మీరు చూసేయచ్చు. ఆ క్లాస్ మీకు నచ్చితేనే, అర్థమవుతుంది అనిపిస్తేనే జాయిన్ అయిపోండి. So thanks for watching this video. Stay tuned for further videos. Thank you so much.